సోకాల్ లెఫ్ట్ బ్యాచ్ అంతా వచ్చి మీరు చూడండి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా మా తొలి వెలుగు రఘు కొద్ది ఫేవర్గా వీళ్ళంతా కూడా వేస్తూ ఉన్నారు. అర్థమవుతుంది ఎవరి కడుపులో ఏముంది అనేది అర్థమవుతుంది. కాకపోతే కాస్త ఏదో కవర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కానీ వీళ్ళంతా కూడా వాదన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సీజ్ఫైర్ డిక్లేర్ చేశారు కదా, మరి ఒప్పుకోవచ్చు కదా, అంత అమానవత్వంగా మీరు చంపేస్తారా అని చెప్పేస్తున్నాడు. వాళ్ళు సీజ్ఫైర్ డిక్లేర్ చేశారు, వాళ్ళు శాంతి చర్చలకు రెడీ అంటున్నారు, మీరెందుకు చంపేస్తారా? అట్లయితే తుపాకులు తీసుకొని వెళ్ళి వాళ్ళని అందరు మనుషులందరూ చంపేస్తారా? శాంతి చర్చలు పైనుంచి ఆదివాసీలను బ్రతకనియరా? ఓ ఎంతగా ఆ గాదైనా మాట్లాడుతున్నారు. పోలీసులు అంతా అడుగులో పోయి వేరే పని లేదు ఆదివాసీలను చంపేస్తున్నారు, నక్సలైట్లను చంపేస్తున్నారని కూడా అంటలేరు. ఆదివాసీలు చంపేస్తున్నారు, అయిపోయింది. అక్కడ ఖనిజాలన్నీ కూడా ఎత్తుకుపోతారు, అదానీలకు అంబానీలకు అప్పచెప్తారు. ఇప్పుడు వాదన అంతా ఇదే నడుస్తుంది. నేను ఇదొక్క ప్రశ్న నేను ఇచ్చే జవాబు ఏంటి అంటే, చాలా సంతోషం మీరు అక్కడ ఖనిజాలు స్టోర్ కావాలి కనుక అది అదానీల అంబానీలకు పోకూడదు, ఆదివాసీలను చంపొద్దు, నక్సలైట్లనే చంపండి అనండి. మీరు మాట అనండి, ఆ మాట అంటలా ఆదివాసీలను చంపొద్దు మీరు తప్పుహాకి పట్టిన మళ్ళీ అప్పుడు ఏమంటారంటే ఆదివాసీలు అందరు నక్సలైట్లనే మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు.